ఫ్రెండ్స్ అందరికీ ఇవాళ బంజారా స్టైల్లో చికెన్ సలోయ్ ఎట్లా చేయాలో చూద్దాం. హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నా. చూడండి ఫ్రెండ్స్, చికెన్ క్లీన్ చేస్తున్నా నేను. 3-4 టైమ్స్ క్లీన్ చేసుకోవాలి మంచిగా. కొంచెంసేపు నానబెట్టుకోవాలి చికెన్. ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో అవ్వండి. ఓకే, మీరు గిట్టంగా ట్రై చేయండి ఇలాంటి రెసిపీకు. సలోయ్ ఎట్లా చేయాలి బంజారా స్టైల్లో బాగుంటుంది. సలోయ్ ఎప్పుడైనా తిన్నారో కామెంట్ చేయండి. మీరు ఎట్లా చేస్తారో కామెంట్ గిట్టంగా పెట్టండి. ఇలానే చేస్తారా? చూడండి ఫ్రెండ్స్, చికెన్ ఎంత క్లీన్గా ఉందో. గిన్నెలో వేసుకోవాలి నీళ్ళు లేకుండా. చికెన్కి నేను వేసుకుంటున్నా. చూడండి ఫ్రెండ్స్, స్టవ్ వెలిగించుకోవాలి. గిన్నెకి స్టవ్ మీద పెట్టాలి. మూత వేసుకోవాలి ఫ్రెండ్స్. అందులోనే వాటర్ వస్తాయి. కొంచెం వేడైనాక వాటర్ వెళ్తాయి. చికెన్లోనే వాటర్ వెళ్తాయి. కొంచెం ఉడకనివ్వాలి. చూడండి ఫ్రెండ్స్, వాటర్ మెల్లిమెల్లిగా కొంచెం వాటర్ వెళ్తుంది చికెన్లోకి. ఆ చికెన్లో వాటర్ వచ్చి దాంట్లోనే కొంచెంసేపు ఉడకనివ్వాలి. ఇప్పుడు వాటర్ వెళ్ళింది బాగా. ఎక్కడ మాడిపోతుందని కొంచెంసేపుకి తిరుపుతూనే ఉన్నా. ఒక 20 నిమిషాలు బాగా ఉడకనివ్వాలి. వాటర్లోనే ఉడికింది. 1 గ్లాస్ వాటర్ తీసుకున్నా నేను. ఇంకా 10 నిమిషాలు ఉడకనివ్వాలి. వాటర్ లేకుండా ఉడకనివ్వాలి. చికెన్కి బాగా మెత్తగా ఉడుకుతుంది చికెన్. పిల్లలు మంచిగా తింటారు. కొంచెం మూత వేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఎట్లా ఉడుకుతుందో చికెన్. ఆయిల్ అయితే అస్సలు యాడ్ చేయొద్దు. ఆయిల్ లేకుండానే చికెన్ సలోయ్ చేయాలి. సూపర్ ఉంటుంది. కొంచెంసేపు ఉడకనివ్వాలి. 10-15 నిమిషాలు ఉడకనివ్వాలి. మూత వేసుకోవాలి ఫ్రెండ్స్. తీసుకొచ్చిన ఆయన అందులో చింతపండు, కొంచెం ఉప్పు వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. చికెన్ ఆ బ్లడ్ ఆయిల్ పట్టేటప్పుడే కలుపుకోవాలి. అక్కడనే అది గడ్డగట్టింది, వస్తలేదు. కొంచెం బియ్యం పిండి వేసుకున్నా నేను. కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. చూడండి నేను ఎట్లా చేస్తున్నానో. వాటర్ యాడ్ చేసుకున్నా. బాగా కలపాలని, బాగా మిక్స్ చేయాలి. చూడండి నేను ఎట్లా చేస్తున్నా మిక్సింగ్. అట్లా చేసుకోవాలి ఫ్రెండ్స్. బ్లడ్ కలిపేటప్పుడు అస్సలు మాట్లాడొద్దు. మాట్లాడకుండా చేస్తే సలోయ్ మంచిగా రాదు. టేస్ట్ మంచిగా రాదు. ఇంకేమో గిన్నెలో వేసేటప్పుడు ఆ బ్లడ్ కలిపినది గిన్నెలో వేసేటప్పుడు గిట్ట మాట్లాడొద్దు. సైలెంట్గా వేయాలి గిన్నెలోకి. చూడండి ఫ్రెండ్స్, ఎంత మంచిగా కలిపినాను. వాటర్ లేదు ఫ్రెండ్, కొంచెమే ఉంది, మాడిపోతుంది. ఇప్పుడు బ్లడ్ కలిపిన బ్లడ్ కొంచెం యాడ్ చేసుకోవాలి. కొంచెంసేపు తిప్పినాక. వాటర్ లేదు, చూసిరా ఫ్రెండ్స్. వాటర్ గిట్టంగా వాటర్లోనే ఉడికింది. చికెన్ ఉడికిందా లేదో చూస్తున్నా. చికెన్ బాగా ఉడికింది. మెత్తగా ఉంది చికెన్ ఉడికి. పిల్లలు మంచిగా తింటారు. అది కొంచెం కలిపి అందులో వేసుకోవాలి ఫ్రెండ్స్. చికెన్లోకి వేసుకోవాలి. చికెన్లోకి వేస్తున్న ఫ్రెండ్స్. ఇప్పుడు వేసేటప్పటికి మాట్లాడొద్దు అసలు. మాట్లాడితే టేస్ట్ రాదు. చికెన్ సలోయ్ టేస్ట్ రాదు మాట్లాడకుండా వేస్తే. మాట్లాడకుండా వేసుకోవాలి. అటు ఇటు తిప్పాలి ఫ్రెండ్స్. తిప్పినాక మంచిగా చూడండి, కలర్ మారిపోయింది. చికెన్ సలోయ్ వచ్చింది చూడండి.
మీరు గిట్టంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి చికెన్ సలోయ్ చేశారా లేదా చూడండి ఫ్రెండ్స్. సలోయ్ కలర్ వచ్చింది. కొంచెంసేపు ఉడకనివ్వాలి, బ్లడ్ మొత్తం వాసన పోయేటట్టు కొంచెంసేపు ఉడకనివ్వాలి. అటు ఇటు తిప్పాలి, కింద మీదకి చేయాలి. అది లేకుంటే మాడిపోతుంది. తిప్పుతూనే ఉండాలి కొంచెంసేపు. అయిపోయింది ఫ్రెండ్స్ చికెన్ సలోయ్. బంజారా స్టైల్లో చికెన్ సలోయ్ అయిపోయింది. చూడండి, చాలా బాగుంది. చాలా చక్కగా వచ్చింది చికెన్ సలోయ్. ఆన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. జొన్న రొట్టెల మీద చికెన్ సలోయ్ సూపర్ ఉంటుంది. మీరు గిట్టంగా ట్రై చేయండి ఒకసారి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ పెట్టండి, ఫాలో అవ్వండి. ఇలాంటి బాయ్ ఫ్రెండ్స్.